హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్ రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ పర్టికులర్ సెషన్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో ఈ పర్టికులర్ థీమ్ చూడండి, ఈవెంట్స్ దట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956. 1956 నవంబర్ 1న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పాటైంది. తెలుగు స్పీకింగ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో, తెలంగాణ రీజన్ ఆఫ్ ప్రజెంట్ డే తెలంగాణ స్టేట్ అండ్ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఏం ఏర్పడింది? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పాటైంది. సో ఏ విధంగా, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, మనం క్విక్గా వాటిని మ్యాప్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ద ఆరిజిన్స్ ఆఫ్ విశాలాంధ్ర మూవ్మెంట్ ఇన్ ద ఇయర్ 1911. సో ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నావిత్తుల గురునాథం. సో దే ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అడ్వకేటింగ్ ద యునైటెడ్ తెలుగు ఐడియాలజీ, యునైటెడ్ తెలుగు ఐడియాని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 1913, సో ఈ ఫేమస్ ఆంధ్ర లీడర్ నేమ్డ్ కొండా వెంకటప్పయ్య, హీ ఆథర్డ్ ఎ బుక్ టు పాపులరైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ విశాలాంధ్ర అనే పుస్తకం ఏదైతే ఉందో దాన్ని రచించడం అనేటువంటి జరిగింది. అండ్ 1930sలో ఇంపార్టెంట్ పొలిటికల్ మూవ్మెంట్ అనేటువంటి స్టార్ట్ అయింది. స్వరాజ్ పార్టీ అండ్ దాంతోపాటు రాయలసీమ మహాసభ, ఆంధ్ర మహాసభ, ఇవన్నీ దేన్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. 1944లో ఈవెన్ కమ్యూనిస్ట్ లీడర్స్ లైక్ పుచ్చపల్లి సుందరయ్య, ఇలాంటి వాళ్ళు కూడా ఆంధ్ర యూనిఫికేషన్ కోసం అడ్వకేట్ చేయడం అనేటువంటి జరిగింది. 1952లో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్స్లో సిగ్నిఫికెంట్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా సో దిస్ పర్టికులర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే ఐడియాకి సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. 1953లో ఒక రెజల్యూషన్ పాస్ అవ్వడం అనేది జరిగింది. హైదరాబాద్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, హెచ్పిసిసి ఏదైతే ఉందో దానిలో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఒక సెపరేట్ రెజల్యూషన్ పాస్ అవ్వడం అనేది జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద మెర్జర్ ఆఫ్ తెలంగాణ రీజన్ అండ్ దాంతోపాటు ఎల్స్ట్వైల్ ఆంధ్ర స్టేట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ జర్నల్స్ లైక్ తెలుగు జనత అండ్ దాంతోపాటు కాకతీయ, ఇవి కూడా సపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. 1954లో జరిగినటువంటి విశాలాంధ్ర మహాసభ ఏదైతే ఉందో హైదరాబాద్లో జరగడం అనేది జరిగింది. దానిలో విశాలాంధ్ర అనేటువంటి కాన్సెప్ట్కి ఊపందుకోవడం అనేది జరిగింది, ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటిది జరిగింది. 1955లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో విశాలాంధ్ర ఏర్పాటుకు సరైన సమయం కానట్టు చెప్పినప్పటికీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ పొలిటికల్ లాబియింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రెజర్ వల్ల బూర్గుల రామకృష్ణారావు ఎవరైతే ఉంటారో ఆయన ఫస్ట్ సెపరేట్ తెలంగాణని ప్రొపగేట్ చేసిన తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని సపోర్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యుఎన్ దేవర్ అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ కూడా మెర్జర్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడం కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కూడా పట్టువేయడం విక్రమార్కుడిలాగా సపోర్ట్ చేయడం కావచ్చు. రైట్, 1956 ఫిబ్రవరి నాటికి ఏమైంది? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది సైన్ అవ్వడం అనేది జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందం. అందులో తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సేఫ్ గార్డ్స్ ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ అవన్నీ పూర్తిగా వైలేట్ కాబట్టి తర్వాత 1956 తర్వాత అండ్ దట్ లెడ్ టు 1969 తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ యాజిటేషన్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రైట్, యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ మనం ముందు మాట్లాడుకున్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ కమిటీస్, ఎస్కే దార్ కమిటీ, జేవీపీ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అండ్ దాంతోపాటు పొట్టి శ్రీరాములు మాట్లాడడం ద్వారా దిస్ పర్టికులర్ ఆంధ్ర స్టేట్ అనేటువంటి సెపరేట్ స్టేట్ ఏర్పడడం అవ్వచ్చు. వీటిని కూడా మధ్యలో మీరు ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందమ్మా. బట్ దీస్ ఆర్ యూనిక్ ఆస్పెక్ట్స్, చాలా మంది డిస్కస్ చేయరు. ఇట్ ఇస్ ద రోల్ ఆఫ్ వేరియస్ జర్నల్స్ కానీ, లేకపోతే విశాలాంధ్ర అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో రావడం కానీ, లేకపోతే విశాలాంధ్ర మూవ్మెంట్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ మీరు పర్ఫెక్ట్గా మ్యాప్ చేయగలిగితే, ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి పాయింట్ వైజ్గా క్రొనలాజికల్ ఆర్డర్లో రాయగలిగితే యువర్ ఆన్సర్ విల్ బి వెరీ ఐడియల్. మీకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం అనేది ఉంటుందమ్మా. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? ఆల్ దీస్ థింగ్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెళ్దాం, వినాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థీమ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఫర్ షూర్. పెద్ద మనుషుల ఒప్పందం, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ అండ్ దాంతోపాటు వేరియస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయమంటున్నారు. సో ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందో అప్పటి నుంచి పొలిటికల్ లాబియింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ విశాలాంధ్ర ఆర్ ద మెర్జర్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ రీజియన్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫైనలీ ఫిబ్రవరి 1956లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కొలిక్కి రావడంతో 1956 నవంబర్ 1వ తారీఖున యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్? టు ప్రొవైడ్ డిఫరెంట్ సేఫ్ గార్డ్స్ టు తెలంగాణ రీజన్. తెలంగాణ ప్రాంతానికి వేరియస్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సేఫ్ గార్డ్స్ని మీరు ఎలా ఇది చేయొచ్చు? అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో డివైడ్ చేయొచ్చు, అండ్ ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆర్ ఫినాన్షియల్ సేఫ్ గార్డ్స్, పొలిటికల్ ప్రొవిజన్స్ ఆర్ పొలిటికల్ సేఫ్ గార్డ్స్ కింద మీరు ఇది చేయొచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ విషయానికి వస్తే లిక్కర్ ప్రొహిబిషన్ ఏదైతే ఉందో దాని మీద నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉంది అని చెప్పి
యూనో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో అది ప్రపోర్షనేట్గా జరగాలి అనేటటువంటి ఒక తీర్మానం అనేటటువంటిది ఉంది. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానీ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో తెలంగాణ వాళ్ళకే ప్రాతినిధ్యం అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్ కానీ, లేకపోతే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ కోసం 12 year రెసిడెన్స్ అనేటటువంటి తప్పకుండా తెలంగాణలో ఉన్న వాళ్ళకే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటటువంటిది కానీ, లేకపోతే నాలెడ్జ్ ఆఫ్ తెలుగు నాలెడ్జ్ అనేటటువంటిది దట్ ఈస్ నాట్ నెసరీ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎంప్లాయీస్ తెలుగులో క్వాలిఫై అయితే సరిపోతుంది అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చిన 2 yearsలో వాళ్ళు తెలుగులో క్వాలిఫై అయిపోతే సరిపోతుందని చెప్పి ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఉర్దూ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ముల్కీ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతామని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఫినాన్షియల్ ప్రొవిజన్స్ విషయానికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది 2:1 రేషియోలో ఖర్చు పెడతామని చెప్పి, తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ డెవలప్మెంట్ మీద మాత్రమే ఖర్చు పెడతామని చెప్పి సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావడం అనేది జరిగింది. పొలిటికల్ ప్రొవిజన్స్ విషయానికి వస్తే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేటువంటి ఒకటి ఏర్పాటు అవుతుంది. దిస్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఇంక్లూడ్స్ 20 members ఫ్రమ్ తెలంగాణ మినిస్టర్స్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం టీఆర్సీ పనిచేస్తుందని చెప్పడం అనేది జరిగింది. బట్ దాన్ని కూడా తుంగలో దొక్కారనమాట తర్వాత కాలంలో. రైట్, తెలంగాణ షుడ్ హ్యావ్ 40% రిప్రజెంటేషన్ ఇన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ క్యాబినెట్ ఏదైతే 40% తెలంగాణ వాళ్ళతో మాత్రం తప్పకుండా ఉండాలి. విత్ అట్లీస్ట్ 1 Muslim మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ 100% తప్పకుండా ఉండాలి. ఎయిదర్ సీఎం ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరో ఒకరు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో అది కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అండ్ క్రూషియల్ మినిస్ట్రీస్ లైక్ ప్లానింగ్, డెవలప్మెంట్, హోమ్, రెవెన్యూ, ఫినాన్స్, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇవి కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలి. కీ మినిస్ట్రీస్ ఇవ్వాలి. ఏదో మామూలు మినిస్ట్రీస్ ఇవ్వడం కుదరదు అని చెప్పడం అనేది జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో హెచ్పిసిసి ఏదైతే ఉందో అది 1962 వరకు కంటిన్యూ అవ్వాలని చెప్పి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనిలో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఆల్ ద 14 ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఎక్కువ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ యూజ్ ద ప్రొవిజన్ నెంబర్స్ యాజ్ వెల్. సో ప్రొవిజన్ నెంబర్ 1 ప్రకారం ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవిజన్ నెంబర్ 2 ప్రకారం ఈ అడ్మినిస్ట్రేటివ్ ఇది ఇచ్చారు, వెసులుబాటు ఇవ్వడం అనేటువంటి సేఫ్ గార్డ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అని కూడా మీరు చక్కగా డివైడ్ చేస్తూ కూడా మీ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని రాయొచ్చు. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయి, సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వైలేట్ కావడంతో that finally led to the 1969 agitation. చెప్పాను కదా, you always need to leave a cue to the subsequent event in the conclusion part, especially for తెలంగాణ మూవ్మెంట్. అప్పుడే మీకు క్రొనలాజికల్ ఈవెంట్స్ మీద, ఆల్ ద ఈవెంట్స్ మీద పూర్తి అవగాహన ఉందని చెప్పి ఎగ్జామినర్కి పర్ఫెక్ట్గా ప్రాపర్గా అర్థమవుతుందమ్మా. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థీమ్ చూడండి. సో నెక్స్ట్, వైలేషన్స్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్ ప్రామిస్డ్ ఫర్ ద తెలంగాణ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేశారని చెప్పుకున్నాం కదా, ఆ సేఫ్ గార్డ్స్ ఎలా వైలేట్ అయ్యాయి అని చెప్పి చెప్పంటున్నారు. ఆల్ ద ప్రొవిజన్స్ ఏ విధంగా వైలేట్ చేశారు, ఏ సేఫ్ గార్డ్ కూడా రైట్ ఫ్రమ్ ద ఆన్సెట్ ఆఫ్ ద మెర్జర్ 1956 నవంబర్ 1 నుంచే కంటిన్యూస్గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంపార్టెంట్ వైలేషన్స్ మీరు ఈ విధంగా కేటగరైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామన్నారు, కానీ రీజనల్ కమిటీని ఏర్పాటు చేశారు. తేడా ఏంటి, దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఎక్కువ, దీని యొక్క జ్యూరిస్డిక్షన్ తక్కువ. ఒక మియర్ అడ్వైజరీ బాడీగా, ఒక టూత్లెస్ ఆర్గనైజేషన్గా, ఒక టూత్లెస్ బాడీ కింద దీన్ని మార్చడం అనేటటువంటిది జరిగింది. అండ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏదైతే ఉందని పేరుని ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ కింద మార్చడం అనేది జరిగింది. పేరులో కూడా మనకు అన్యాయం జరగడం అనేది జరిగింది, వైలేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ రీజనల్ కమిటీ. సో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఒక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని దీని కింద చైర్మన్ కింద అపాయింట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ థర్డ్ వన్, అగ్రికల్చరల్ ల్యాండ్స్ పర్చేజ్ ఏదైతే ఉందో అది. సో ఆల్ ద డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మ్యానిపులేట్ చేసి, రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే ఉంటాయి వాటిని మ్యానిపులేట్ చేసి తెలంగాణలోని చాలా భూములు ఏవైతే ఉంటాయి వాటిని లాక్కోవడం అనేది జరిగింది. ల్యాండ్ ఆఫ్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ తెలంగాణ రీజనల్ కమిటీకి ఇచ్చినప్పటికీ దాన్ని టూత్లెస్ బాడీగా మార్చడం వల్ల సో అది రియలైజ్ అవ్వడం అనేది జరిగిందా, అవ్వలేదు. అండ్ నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ రూల్స్ తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి ఇస్తామని చెప్తే తర్వాత వచ్చినటువంటి దీన్ని బేస్ చేసుకుని వచ్చిన జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ బేస్ చేసుకుని వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క పర్వ్యూ నుంచి తీసేయడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ చాలా ఇల్లీగల్ ఎంప్లాయ్మెంట్స్, నాన్ ముల్కీ ఎంప్లాయ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ ప్రాంతంలో జరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వాటర్ రిసోర్స్ ఆర్ వాటర్ షేరింగ్ ఏదైతే ఉందో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇర్రిప్లేసబుల్ లాస్ ఏదైతే ఉందో అది ఇరిగేషన్ సెక్టార్కి జరగడం అనేటువంటి జరిగింది. బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం 811 TMCs ఆఫ్ వాటర్ మన తెలంగాణకు రావాలని చెప్తే అందులో ఓన్లీ 34% ఆఫ్
ఇది వాటర్ ఏదైతే ఉందో అది మాత్రమే తెలంగాణకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ హెచ్పిసిసి విషయం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో 1962 వరకు కంటిన్యూ అవ్వాలని చెప్పారు. బట్ కానీ 1957లోనే రైట్ ఆఫ్టర్ ద 1 year ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, సో అప్పుడే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోకి ఇది అవ్వడం అనేది జరిగింది. సో దట్ పొలిటికల్ మార్జినలైజేషన్ మన తెలంగాణ పొలిటికల్ లీడర్స్ గురవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇష్యూస్ మీద రీజనల్ కమిటీ మాట్లాడేటటువంటి అవకాశం ఏదైతే ఉందో అది లేకుండా పోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఈవెన్ తెలంగాణ మినిస్టర్స్ అండ్ పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే, సో ఓన్లీ సబ్ మినిస్ట్రీస్ ఏర్పాటు చేసి పవర్లెస్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయి అవి మాత్రం మన తెలంగాణ పీపుల్కి ఇవ్వడం అనేది జరిగింది. లార్జ్ స్కేల్ పొలిటికల్ మార్జినలైజేషన్కి పాల్పడడం అనేటువంటి జరిగిందమ్మా. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ ది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. రైట్, దట్ దీస్ వైలేషన్స్ ఫైనలీ లెడ్ టు తెలంగాణ యాజిటేషన్ ఆఫ్ 1969 దారి తీయడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మీరు కన్క్లూజన్లో రాసి ద సబ్సిక్వెంట్ ఈవెంట్కి క్యూ అనేటటువంటిది ఇచ్చి ఆన్సర్ అనేటటువంటిది కంక్లూడ్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ థీమ్ డిస్కస్ చేద్దాం, చూడాలి. సో నెక్స్ట్ చూడండి, ది థీమ్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాండ్స్ ఆన్ ద డిబేట్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. దీన్ని తెలంగాణకి అప్లై చేస్తూ రాయడం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లింగ్విస్టిక్ స్టేట్స్ గురించి ఏం చెప్పారు? హీ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అనేటటువంటివి ఏర్పాటు అవ్వడం వెనక ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. రాదర్ దాన్ న్యూ స్టేట్స్ ఎలా ఏర్పడాలి అంటే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పెట్టుకొని, కానీ నీడ్స్ ఆఫ్ ద రీజన్ దృష్టిలో పెట్టుకొని, ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్ దృష్టిలో పెట్టుకొని, రేషియోస్ ఆఫ్ మెజారిటీ టు ద మైనారిటీస్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ దాంతోపాటు పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని, జాగ్రఫికల్ ఎక్స్టెంట్ దృష్టిలో పెట్టుకొని, ఎకనామిక్ వైబిలిటీ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేటటువంటి జరగాలని చెప్పి విత్ కోల్డ్ బెడెడ్ రీజనింగ్ ఆబ్జెక్టివిటీతో జరగాలి తప్ప కొంతమంది వ్యక్తుల ఇంట్రెస్ట్ని సర్వ్ చేయడానికి కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగకూడదని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ స్టేట్స్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అయితే సో అది రీజనలిజంకి దారి తీయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ బి డెట్రిమెంటల్ టు నేషనల్ యూనిటీ అనే విధంగా మనకి అంబేద్కర్ చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ సెకండ్ వన్, హిజ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ స్మాలర్ స్టేట్స్. సో ఒకే భాష మాట్లాడేటువంటి ప్రాంతాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విడదీయొచ్చు అనే విధంగా ఈయన చెప్పడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే స్టేట్ యొక్క ఏరియా అనేటటువంటిది పెరిగితే ప్రపోర్షన్ ఆఫ్ మెజారిటీ అండ్ మైనారిటీ ఏదైతే ఉందో అది కూడా పెరగడం అనేది జరుగుతుంది. దానివల్ల మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మెజారిటీ వాళ్ళ చేతుల్లోకి ఆపర్చునిటీస్, రిసోర్సెస్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. రైట్, మరి ఈ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణకి ఎలా అప్లై చేయొచ్చు? తెలంగాణకి ఫిక్స్డ్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అనేటటువంటిది హిస్టారికల్గా ఉండడం అనేది జరిగింది, అవునా? సో గొడవలు అనేవి ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాంతోపాటు ఎమోషనల్ సెంటిమెంట్స్ ఆఫ్ పీపుల్ మనం చూసుకున్నా, పీపుల్ ఒపీనియన్, పీపుల్స్ డిమాండ్ ఏంటి? సెపరేట్ తెలంగాణ కావాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎకనామిక్ సస్టైనబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ మనం చూసుకున్నా, ఎకనామికల్లీ తెలంగాణ అనేటువంటిది సర్ప్లస్ స్టేట్, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్గా ఆ సమయం వరకు ఉండడం అనేది జరిగింది. సో తెలంగాణ ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది అనే విధానం మనం ఇది చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఏం చెప్పారు? ఒకవేళ స్టేట్స్ యొక్క ఏరియా అనేటటువంటిది ఇంక్రీజ్ అయితే మెజారిటీ మైనారిటీ రేషియో అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మెజారిటీ మైనారిటీ రేషియో అనేటటువంటిది ఇంక్రీజ్ అయితే సబ్సిక్వెంట్ ఇన్ఈక్వాలిటీస్గా దారి తీయడం అనేది జరుగుతుంది. సో ఆయన చెప్పినట్టు ఏం జరిగింది? మనం ఏం చేసాం? తెలంగాణ ప్రాంతాన్ని ఎల్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర ఏవైతే ఉంటాయో వాటితో కలిపి స్టేట్ కింద ఫామ్ చేయడం వల్ల ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో దాని ఏరియా పెరగడం అనేది జరిగింది. సో మన తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. కంప్లీట్గా రిసోర్సెస్ ఏవైతే డిప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఫర్దర్ తర్వాత సమయంలో సబ్సిక్వెంట్గా ఏం జరగడం అనేది జరిగింది? ఆంధ్ర పొలిటికల్ ఎలీట్ ఎవరైతే ఉన్నారో మన యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్స్ అవ్వచ్చు, మన యొక్క రిసోర్సెస్ అవ్వచ్చు, మన యొక్క వాటర్ అవ్వచ్చు, మన యొక్క రెవెన్యూ అవ్వచ్చు, వీటన్నిటిని కొల్లగొట్టమనేటువంటి జరిగింది. వాట్ ఎవర్ దట్ దిస్ లెజెండ్ అంబేద్కర్ హ్యాస్ సెడ్, సో ఏదైతే ప్రిడిక్ట్ చేయడం అనేది జరిగిందో, ఏ రేషనాలిటీ అండ్ ఆబ్జెక్టివిజంతో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది, ఏ రీజనింగ్ అయితే ఆయన ఇవ్వడం అనేది జరిగింది, ఎగ్జాక్ట్లీ తెలంగాణ కేసులో అది రెప్లికేట్ అవ్వడం అనేది జరిగింది. సో వాట్ యూ నీడ్ టు డూ, అంబేద్కర్ యొక్క ఇంపార్టెంట్ సజెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు రాస్తారు. అండ్ దాంతోపాటు అది తెలంగాణకి ఎలా అప్లై అయిందో, ఎలా రిలేట్ చేయొచ్చో మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఎక్స్ప్లిసిట్గా అడగకపోయినా తెలంగాణకి రిలేట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ముందు మనం కంటెంట్ డిస్కస్ చేసాం కదా, దానికి సంబంధించింది. ద వ్యూస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ స్మాలర్ స్టేట్స్ ఆర్ క్వైట్ అప్లికబుల్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎవాల్యుయేట్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఏం చేస్తారు? సో స్మాలర్ స్టేట్స్ గురించి అంబేద్కర్ యొక్క సూచనలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ రాస్తారు. దాంతోపాటు ఇట్స్ అప్లికబుల్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా మెన్షన్ చేస్తారనమాట. ముందు చెప్పింది 2 డిఫరెంట్ డిమాండ్స్ కింద డివైడ్ చేసి రాయాలి, అంతే. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
సో చూడండి, అనలైజ్ ద వ్యూస్ ఆఫ్ ఎస్ఆర్సీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు తెలంగాణ అండ్ విశాలాంధ్ర. సో ఎస్ఆర్సీ ఒక మిక్స్డ్ ఒపీనియన్, స్ప్లిట్ ఒపీనియన్ ఇవ్వడం అనేది జరిగింది. విశాలాంధ్ర ఏర్పాటు వల్ల బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఛాలెంజెస్ ఏవైతే ఎదురవుతాయో అది కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఈ రెండింటిని మీరు క్విక్గా జాట్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెనిఫిట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర ఆర్ మెర్జర్ ఏంటి? విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఒక కాంపాక్ట్ అండ్ హోల్సమ్ స్టేట్ అనేటటువంటిది ఏర్పడుతుంది విత్ జాగ్రఫికల్, హ్యూమన్ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అని చెప్పడం అనేది జరిగింది. సెకండ్, 2 ఏరియాస్కి లాభం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది ఆంధ్ర రీజియన్ నుంచి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయొచ్చు. వేరాస్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి స్కేర్సిటీ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్ని తెలంగాణ నుంచి ఇది చేయొచ్చు. తెలంగాణ ఈజ్ అబండెంట్ విత్ రిచ్ న్యాచురల్ రిసోర్సెస్, ఐరన్ ఓర్, కోల్ ఎట్సెట్రా. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, రైట్? అండ్ దాంతోపాటు విశాలాంధ్ర ఏర్పాటు వల్ల వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ముఖ్యంగా కృష్ణా మరియు గోదావరి వాటర్ షేరింగ్ ఏదైతే ఉందో అది బెటర్ అవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అప్పటికి సరైనటువంటి రాజధాని లేనటువంటి పరిస్థితి, అది కూడా సాల్వ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా ద ఎమోషనల్ ఐడియా ఆఫ్ తెలుగైట్స్, తెలుగు జాతి అనేటటువంటి ఐడియా ఏదైతే ఉందో అది కూడా పీపుల్లో ఇంబైబ్ అవ్వడం అనేది జరుగుతుంది విశాలాంధ్ర ఏర్పాటు వల్ల అని చెప్పి బెనిఫిట్స్ చెప్పింది. అండ్ వేరే ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా లిస్ట్ డౌన్ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది ముందుగానే అంచనా వేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. తెలంగాణ యొక్క సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, మిగులు నిధులు ఏవైతే ఉంటాయో అవి ఆంధ్రాకి తరలి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ముందుగానే చెప్పడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ముందుగానే ఎస్ఆర్సీ ఏదైతే ఉందో చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటుగా అప్పటికే తెలంగాణలో అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోచంపాడు, నందికొండ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇరిగేషన్లో కూడా తెలంగాణ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పి ఎస్ఆర్సీ చెప్పడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఎస్ఆర్సీ ఇచ్చినటువంటిది ఏంటి, ఇమీడియట్గా తెలంగాణ అనేటువంటిది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవ్వాలి. అండ్ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ ఏదైతే కొత్తగా ఏర్పడుతుందో వాళ్ళు తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రతో కలవాలా వద్దనేటువంటి విషయం గురించి ఆలోచిస్తారు. సో స్టేట్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి డెమోక్రటికలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఈ విషయాన్ని పెట్టడం ముఖ్యమని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో ఎస్ఆర్సీ దిస్ పర్టికులర్ విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ లేదా ప్రత్యేక తెలంగాణ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఇచ్చినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ వ్యూస్ అండ్ వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద సెకండ్ చాప్టర్ యాజ్ వెల్, సెకండ్ యూనిట్ యాజ్ వెల్. ఓకే, సో అన్ని యూనిట్స్ని మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తాను, వీలైన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను, చక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.